హలో అండి. ఈ వీడియోలో కేవలం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఎక్కువగా నన్ను ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్ అయితే ఇవే మాట. కాబట్టి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చాలామంది ఏదో ఒక వీడియో చూసి ఆ వీడియోలో నంబర్ ఉందని ఫోన్లు చేస్తున్నారు తప్ప, సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గాని, సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఏమి లేదండి. జస్ట్ ఎవరో జాయిన్ చేశారు. అన్‌నోన్ పర్సన్ వాళ్ళు జాయిన్ చేశారు. లేదా ఒక యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో చూసి రిజిస్టర్ అయిపోయారు తప్ప, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి సపోర్ట్ లేదు. అలాగని చెప్పి వాళ్ళు సరిగ్గా వీడియోలు చేయట్లేదు. దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు బేసిక్‌గా. కానీ ఈ వీళ్ళకేం చేయాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యి, ఇంకా నంబర్ దొరికితే చాలు టక టక మన ఫోన్‌లో మెసేజ్ చేస్తున్నారు గానీ అసలు తెలుసుకోవట్లేదు. కాబట్టి క్లారిటీగా నేనైతే ఇందులో మీకు డీప్‌గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. నేనైతే కేవలం మీకు వీడియో పరంగా మాత్రమే సపోర్ట్ చేయగలనండి. ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ ద్వారా చేయడం కష్టం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పాల్సిన ముఖ్యమైన టాపిక్స్ వచ్చేసి లెవెల్ 2 కేవైసీ అనేది ఎలా జరుగుతుంది? దానికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? అది ఎలా వెరిఫికేషన్ చేస్తారు? అలాగే లెవెల్ 3 కేవైసీ అనేది ఎలా చేస్తారు? ఎలా వెరిఫికేషన్ అవుతుంది? ఏంటి? అలాగే దాని తర్వాత మైగ్రేషన్. ఈ 3 గూడా ప్రెజెంటు చాలా మందికొచ్చే డౌట్స్. ఓకే. 100% వెంటనే అయిపోద్దని నేను చెప్పను. గానీ ఎలా చేసుకోవాలో థియరీ మాత్రం ఖచ్చితంగా చెప్తా. కాబట్టి ఇంకా మన పేజ్‌ని ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇక్కడ వెరిఫై స్టిల్లింగ్ అని చూసారా దీని మీద నొక్కండి. వెరిఫై ఐటీఎల్జీ మీద నొక్కిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రతిసారి కూడా ఇక్కడ మనకి ఈ కింద పార్ట్‌లో అంటే లెవెల్ 1కి మనం క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. డాక్యుమెంట్స్ ఇస్తాం. అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే అయిపోద్ది. లెవెల్ 2కి కూడా మనం మళ్ళీ క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ క్యూరేటర్ మనని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మనం క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకుంటామండి. మళ్ళీ క్యూరేటర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి దానికి కూడా క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవడం. దాని తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైంకి 24 అవర్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అవ్వడం. ఈ 24 అవర్స్ లోపే మనం డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయడం అనేది అన్నిటికి మ్యాండేటరీ. ఓకే. లెవెల్ 1 అయినా, లెవెల్ 2 అయినా, లెవెల్ 3 అయినా ప్రతిసారి కూడా క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 3 సార్లు క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యూరేటర్ కూడా మనం 3 సార్లు సెలెక్ట్ చేసుకొని టైమర్ ఇస్తాడు. ఆ టైంలోపు మనం డాక్యుమెంట్ ఇవ్వాలి. ఓకేనండి. నెక్స్ట్ మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు అన్నీ ఇలా కనిపిస్తాయి. ఇదంతా మీకు తెలిసిందే. ఇక్కడ లెవెల్ 2లో నేనేం చేశాననేది కూడా చూపిస్తా. లెవెల్ 2లో చూసారు కదా! ఈ విధంగా నేను ఒక చేత్తో నా డాక్యుమెంట్ పట్టుకొని, రెండో చేత్తో ఇంటర్‌లింక్ అని రాసి, డేటు ఇయన్నీ గూడా వేసాం గదా! నెక్స్టు దీని తర్వాతొచ్చేసి లెవెల్ 3 మాట. లెవెల్ 2 అనేది కావాలంటే మనం వేరే వాళ్ళతో ఫోటో తీపిచ్చుకోవచ్చండి. ఫోటో తీపిచ్చుకొని దాన్ని అప్‌లోడ్ చేసేయొచ్చు. దాని తర్వాత లెవెల్ 3 వచ్చేసి ఇక్కడ చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే లెవెల్ 3లో వాళ్ళు ఇలాగ ఫోను పట్టుకొని వాళ్ళ డిస్‌ప్లే మీద వాళ్ళ కాయిన్స్ అన్ని కనబడేలా పెట్టాలన్నమాట. ఓకే. వాళ్ళు ఈ డిస్‌ప్లేలో కనబడేలా పెట్టాలి. ఇక్కడ ఫోటోస్ ఏమో అప్‌లోడ్ అవ్వట్ల. అప్‌లోడ్ అవ్వట్లేదు. మనం సెట్టింగ్స్ చేయమన్నా సెట్టింగ్ చేసినా పనవ్వట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా ఫోటో మీరు పెట్టాలనుకున్నప్పుడు కుదిరితే మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్ కెమెరా ఆప్షన్ ఉంటది కాబట్టి ఆ టైంలో బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఫోటో తీయమని చెప్పండి. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే మీరు ఏం చేయొచ్చంటే ఈ ఫోటో అంటే మీ ఫోన్‌లోనే మీరు ఆల్రెడీ ఈ కాయిన్స్ అనేవి చేశారు. మళ్ళీ మీ ఫోన్‌లోనే ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. 2 ఒకేసారి అయ్యే పనులు కాదు కాబట్టి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏం స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే, స్టార్టింగ్ పేజ్ ఉంది చూసారా? దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా కాయిన్‌లు కనబడేలా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఓకే. ఓకేనండి. ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వేరే మొబైల్‌కి పంపించండి థర్డ్ స్టెప్‌కి. పంపించిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ వేరే ఫోన్‌లో వస్తది. అంటే మీ ఫ్రెండ్స్ ఫోన్‌కి ఎవరికి ఫోన్‌కి పంపించి, ఆ ఫోన్‌ని మీ చేత్తో పట్టుకోండి. ఎందుకంటే స్క్రీన్ షాట్ చూసారు కదా! ఇది స్క్రీన్ షాట్ యాప్ కాదు. ఈ స్క్రీన్ షాట్ ఫోటోని వేరే ఫోన్‌లో మీరు పంపించి అది ఇలా మొత్తం కనబడేలాగా చూపించి ఇలా పట్టుకొని, అప్పుడు మీరు ఫోటో దిగితే 100% మీకు కేవైసీ అయిపోద్ది. ఎందుకంటే ఆళ్ళంత పర్టిక్యులర్‌గా గమనించరు కాబట్టి. పైగా ఇది మీ కాయిన్సే కాబట్టి మీరు అక్కడ ఎక్కడ ఫేక్ చేస్తున్నట్టు కాదు. రియల్‌గానే చేస్తున్నట్టుమాట. ఈ విధంగా గూడా మీరు చేసుకోవచ్చు. లెవెల్ 3 అయితే. ఓకే. కానీ ఇక్కడ ఎంత టైం పడతదండి? ఎప్పటికల్లా అవుద్దండి అంటే నా దగ్గర కాదు. ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కొద్దిగా టైం పడుతుంది. అది కొద్దిగా గమనించండి. కాబట్టి లెవెల్ 3 అయితే ఇలాగ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ 2, లెవెల్ 2 వచ్చేసి కూడా మీకిప్పుడు చెప్పాం గదా! లెవెల్ 2 అనేది గూడా ఇక్కడ మీరు సింపుల్‌గా దీంట్లోనే ప్రతిసారి గూడా మీరు క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుద్ది. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిన తర్వాతే మీరు డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. పైనెళ్లి చెక్ చేసుకోవాలి. లెవెల్ 2లో మనం చెప్పిన విధంగా ఇక్కడ మీరు ఒక చేత్తో కుడి చేత్తో డాక్యుమెంటు, ఎడమ చేత్తో ఇంటర్‌లింక్ అని రాసి డేటు, మంత్, ఇయర్ ఏసి ఫోటో పెట్టాలన్నమాట.
ఫోటోలు ఆటోమేటిక్‌గా తీసుకోవట్లేదండి. ఓకే. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. మీరు ఫోన్‌లో ఫోటో తీసేసి, ఆ ఫోటో అప్‌లోడ్ చేసినప్పుడు అది కెమెరా సెట్టింగ్స్‌లో కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఫైల్ సెట్టింగ్స్‌లో ఆప్షన్స్ అడుగుతుంది గానీ, ఆప్షన్స్ ఎన్ని చేసినా సరే వర్క్ అవ్వట్ల. వర్క్ అయ్యే లెక్కైతే నేను చెప్తాను కదా! ఎగ్జాంపుల్‌కి మీరు ఆ వర్క్ అంటే అయి చెయ్యాలి అనుకుంటే సింపుల్‌గా అప్లికేషన్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని ఉంటది. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికొస్తే ఇక్కడ పర్మిషన్స్ అండ్ నోటిఫికేషన్ ఉంది చూసారా? ఇక్కడ ఇచ్చుకోవచ్చన్నమాట. ఫోటోసు అండ్ గ్యాలరీ అన్నీ గూడా ఎలో ఆల్ కొట్టేస్తే అవుతది. కానీ అలా కొట్టినా సరే కొన్ని సార్లు అవ్వట్లేదన్నమాట. అందుకే నేను చెప్పట్ల. ఈ పర్మిషన్ ఆప్షన్‌లు ఇయన్నీ గూడా పర్మిషన్‌లు ఇచ్చుకోవచ్చు. ప్రతి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎలౌ యూజింగ్ యాప్ అని గాని, లేతే ఆల్ అని గాని పెట్టుకోవచ్చుమాట. ఓకే. ఇక్కడ వరకు మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 గూడా మనం చెప్పాం. ప్రతి లెవెల్‌కి గూడా ఖచ్చితంగా క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మరి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ కూడా ఉంటది. ఒకటి చెప్తున్నానండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఆల్రెడీ లెవెల్ 1 కేవైసీ మీకు కంప్లీట్ అయింది. లెవెల్ 2 క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అది తిరుగుతా ఉంది. దాదాపు 20 రోజులయింది. అయినా సరే మీకు తిరుగుతూనే ఉందనుకోండి, క్యూరేటర్‌ని మార్చాలి. చేంజ్ క్యూరేటర్ అనే ఆప్షన్ ఉంటది. దాని మీద మార్చాలి. లేదా మీకు ఏ క్యూరేటర్ కావాలన్నా దాని మీద క్లిక్ చేస్తే చేంజ్ క్యూరేటర్ అనేది మార్చాలి. ప్రెజెంట్ అయితే బ్రెజిల్ గాని, జర్మనీ గాని అయితేనే కొంచెం తక్కువ క్యూ ఉంది కాబట్టి అయి మార్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఇండియా గాని, మిగతాయి అంటే ఎక్కువ క్యూ ఉంది. జర్మనీ గాని, లేదా బ్రెజిల్ గాని మార్చుకోవడానికి ప్లాన్ చేయండి. మీకు బెస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ మీకు అంతా అయిపోయింది. కేవైసీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకొచ్చిన డౌట్ ఏంటంటే మైగ్రేషన్. నెక్స్ట్ మైగ్రేషన్‌లో మీకు డౌటొస్తే, ఇక్కడ 3 స్టెప్‌లు కంప్లీట్ అయిన తర్వాతే మీకు మైగ్రేషన్ అని వస్తే, మైగ్రేషన్‌లో కూడా ఇలా కంప్లీట్ అని రావాలి. దాని తర్వాత సెకండ్ మైగ్రేషన్ కమింగ్ సూన్ అని వస్తది. సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడనేది కూడా ఎవరికీ తెలీదండి. కేవలం ఫస్ట్ మైగ్రేషన్ మాత్రమే అయింది. కొన్ని రేషియోలు బట్టి ఇక్కడ వాళ్ళిచ్చే రేషియోలు బట్టి మనకైతే కాయిన్స్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే ఇక్కడ కూడా మనకి యారో మార్క్ ఉంది కదా పైన. చూసారు కదా! ఇక్కడ కూడా ఒక యారో మార్క్ ఉంది. దీని మీద కూడా క్లిక్ చేస్తే మనకు కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే మనం ఏ వాలెట్‌కి షేర్ చేసామో అది సక్సెస్ అయిందా లేదా అనేది కనిపిస్తది. ఇక్కడ నాకు దాదాపు 90,000 వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వచ్చినాయి. ఓకే. డిస్‌ప్లే మీద కనబడేవి మనకి ఒరిజినల్ ఐటీఎల్ కాదు. అయి కన్వర్ట్ చేసి మైగ్రేషన్ అయిపోయిన తర్వాతే మనకి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఒరిజినల్లీ వస్తాయన్నమాట. ఓకే. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు. సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడనేది ఎవరికీ తెలీదండి. ఓకే. అలాగే మీరు మైగ్రేషన్ చేసుకున్న దాన్ని మీ వాలెట్ సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ గూడా అగ్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ మైగ్రేట్ టు మైనెట్ అనే ఆప్షను ఎనేబుల్ అవుద్ది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు 2 స్టెప్ అథెంటికేషన్ అని చెప్పి ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలండి అది. చేసుకోకపోతే మీకు అవ్వదు. ఓకే. ఇక్కడ మన గూగుల్ వాళ్ళది 2FA టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇక్కడ దాని పేరేంటంటే గూగుల్ అథెంటికేషన్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేసి మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే ఒక కోడ్ జనరేట్ అయిద్ది. అంటే మీరు ఏదైతే మెయిల్‌తో చేసుకున్నారో ఆ మెయిల్‌నే మళ్ళీ మీరు పెట్టుకోవాలన్నమాట. ఇంటర్‌లింక్ మెయిలే. పెట్టుకున్న తర్వాత ఇది అయితది. అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటే దీంట్లో కోడ్ వస్తది. అంటే 6 అంకెల ఓటీపీ లాంటిది వస్తది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేయాలనేది ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో ఉంది. ఒక్కసారి ఆ వీడియో అనేది మీకు ఇదే వీడియో లాస్ట్‌లో ఒక ఫోటో లాగా వచ్చేలాగా చేస్తాను. ఆ ఫోటో మీద క్లిక్ చేసి మీరు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఎలా చెక్ చేయాలి? అయిందా లేదా అనేది సింపుల్‌గా ఇక్కడ మనిషి బొమ్మలాగా ఉంది చూసారా? పైన యారో మార్కు ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి సింపుల్‌గా ఎళ్తే ఇక్కడ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను చూసాను కదా! నేను రీసెంట్‌గా చేసింది 29, 6 నెల మళ్ళీ ఇంకోసారి చేశా. అంటే ఫస్ట్ చేశాను. బట్ మళ్ళీ దాన్ని కదిపానన్నమాట. మళ్ళీ సెకండ్ టైమ్ చేశా. కానీ ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఓటీపీలనేవి త్వరగా రావట్ల. టూ ఫ్యాక్టర్ అథెంటికేషను మనకు ఫస్ట్ మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తే, ఆ మెయిల్‌కి ఓటీపీ కొట్టిన తర్వాతే అక్కడ మనకి వర్క్ అవుద్దన్నమాట. అదేమో మనకి అవ్వట్లేదు. కొద్దిగా టైం పడుతుంది. ఒక 5, 6 సార్లు చెక్ చేసిన తర్వాత నాకు ఒక పూట తర్వాత ఎలాగైతే ఓటీపీ అనేది వచ్చింది. అప్పుడు మాత్రమే నాకిది అయింది. దాని తర్వాత అప్పుడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో మనకైతే ఆ కోడ్ అనేది వర్క్ అవుద్దన్నమాట. అప్పటిదాకా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ వర్క్ అవ్వదు. ఇదంతా కూడా నిదానమైన ప్రాసెస్ అండి. వెంటనే ఫాస్ట్‌గా నిమిషాల్లో అయిపోద్దని నేను చెప్పను. నిదానంగా ఓపికగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది వర్క్ అవుద్ది. కంగారు పడితే పనవ్వదు. అలాగే ఇక్కడ మీకు రికవరబుల్ ఉన్న కాయిన్స్ ఏమైనా ఉంటే రికవరబుల్ చేసుకోండి. మీకు పోయిన కాయిన్స్ అన్నీ కూడా రిటర్న్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఓకే. ఒకవేళ మీకు డిస్‌ప్లేలో ఎవరికి కనపడకూడదు జస్ట్ ఇలా డిస్‌ప్లే మీద టచ్ చేస్తే ఇలా స్టార్స్ కింద అయిపోతాయి. ఇయన్నీ అయిపోయిన తర్వాతే మీకు వాలెట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మీరు మైగ్రేషన్ మీద క్లిక్ చేశారు. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చారు. అంతా బానే ఉంది. దాని తర్వాత మీకు కాయిన్స్ అనేవి ఇక్కడికొస్తాయి. ఓకేనండి. ఇక్కడికొచ్చిన కాయిన్స్ మనం స్టేకింగ్, వెస్టింగ్ అనేది మనకు నచ్చినట్టు 100% పెట్టేసుకుందామా స్టేకింగు లేదా 50% పెట్టుకుందాం అనే దాన్ని బట్టి ఉంటదండి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీ దగ్గర ఒక 10,000 వెరిఫైడ్ ఐడీఎల్ ఉందనుకోండి. ఇక్కడ 50% పెట్టామనుకోండి. ఇక్కడ ప్రెజెంట్ నా దగ్గర పాయింట్స్ లేవు కాబట్టి బ్యాక్‌కెళ్ళిపోతుందన్నమాట.
మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అసలు మీకు ఎన్ని కాయిన్‌లొస్తాయి, ఎంతొస్తాయనేది మీరిక్కడ చెక్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే. వీడియో లెంత్ లేకుండా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాననుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా 3 స్టెప్‌లు కంప్లీట్ అయిన తర్వాత మైగ్రేషన్ వస్తది. 3 స్టెప్‌లు అవ్వడం అనేది మన చేతిలో ఉండేది కాదు. క్యూరేటర్ చేతిలో ఉండేది. క్యూరేటర్ మనం సెలెక్ట్ చేసుకొని మన డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలం. ఇదొకటి గమనించి ఫాలో అయితే బావుంటది. థాంక్ యూ అండి. వీడియోలో ఇంతే ఉంది. ఇంకా ఎవరైనా ఇంటర్‌లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రెఫరల్ కోడ్ వచ్చేసి నాది రెఫరల్ కోడ్ అనేది మీరు ఇచ్చుకోండి. 485724957333. అది ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ రెఫరల్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమనైజర్ ఉంది చూసారా? ఇక్కడైతే క్లిక్ చేసి దాని కింద సబ్మిట్ అనే ఆప్షన్ వస్తే అక్కడ ఇచ్చిన తర్వాత మీకు పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత మీకు అన్నీ అవుతాయన్నమాట. లేకపోతే మీకు రిఫరల్ కోడ్ కూడా జనరేట్ అవ్వదు. మీకు పాయింట్స్ కూడా తక్కువొస్తాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ అనేది కూడా చేసుకోవాలి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మీ జీకేఎల్‌ఎక్స్‌కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వీడియో పైన డిస్‌ప్లే మీద ఏస్తున్నాను చూడండి. అలాగే రిజిస్ట్రేషన్ వీడియో కూడా ఏస్తున్నాను చూడండి. థాంక్ యూ.